मैं काम को आया, सेफ्टी बेल्ट पूरा पहनने को नीचे गया तो नीचे सर बुलाया मीटिंग के वास्ते। जब मीटिंग को जरा बहुत खोल के प्रेयर में थोड़ा बहुत पढ़ के पीस दिया सर सुन के, उसके ऊपर अमल करके इधर आ गया मैं। बाद में मैं घूमने बाहर गया, देखा तो सूरी गली सुधीर आ गया यहाँ। जाके सामने देखा तो मैं वो पीछे पीछे जा रहा है, देखो कितना फास्ट आ रहा है सूरी गली सुधीर। रियल सुधीर नहीं है, डुप्लीकेट सुधीर है, वो पीछे पीछे जाता है देखो। मैं सामने गया तो बाद में मैं खाने का तो मैं खाना खाने चल गया। मैं खाना खा ले तो देखा तो उधर में हमारा पुनीत राजकुमार का फ़ोटो है, अन्ना का फ़ोटो, उसको देख के मैं भी थोड़ा मुस्करा दिया। बाद में मैं इधर आके देखा तो ऊपर में देखा तो हेलीकॉप्टर का फ़ैन ही ऊपर फिट कर दिया, क्योंकि तो हेलीकॉप्टर का फैक्ट्री है ना, इसलिए ऊपर ही फिट कर दिया हेलीकॉप्टर का फ़ैन। इसका फुल वीडियो लिंक का होना हो तो तेलुगु में हम मेरे भैया में जाके लिंक रहती है, सर्च करो आएगा, देखो यूट्यूब में वीडियो। लेवर की लाइफ कैसी रहती पूरा देखेगा। ఏ హాయ్ హలో ఫ్రెండ్, వెల్కమ్ టు సమీర్ విలాగ్. ఈరోజు ఏమీ లేదు, ఈరోజు పనికి పోతా ఉన్నాను చూడండి. మీరు కూడా రెడీ అయిపోయినాను, నేనైతే బయలుదేరుతా ఉన్నాను చూడండి. మీరు కూడా మా మామ అయితే స్లిప్పర్ వేస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు పోతాం చూడండి. మీరు కూడా నేనైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను అనమాట. కిందకి పోతాను చూడండి. మీరు కూడా పోతా ఉన్నాను అనమాట. ఫైనల్లీ కిందకి వచ్చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదే అన్నమాట మన హయాబుజా, దీంట్లోనే పోవాల పనికి పోతా ఉన్నాము. మా మామ అయితే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. మేము ఫైనల్లీ మనమైతే హైవేకి చేరుకున్నాము చూడండి. మేము కూడా పోతా ఉన్నాము. హైవేలో ఎంత స్పీడ్ పోతా ఉన్నాం చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చి చిక్బాలాపూర్ హైవే, కోలార్ నుంచి చిక్బాలాపూర్ హైవే ఇది అనమాట. చూడండి పోతున్నాము. మేమైతే ఫస్ట్ హోటల్ దగ్గర పోయి నాష్టా తినుకుని పోదామనుకో చూడండి. మీరు కూడా నేనైతే హ్యాండ్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు హోటల్ దగ్గర పోయి ఏమన్నా ఆర్డర్ చేసుకొని తినాలన్నమాట. పోతా ఉన్నాము. రెగ్యులర్గా తీసుకుంటాము. తింటా ఉన్నాము, టేస్టీగా ఉందన్నమాట. బిల్కి అయితే అన్నకి ఫోన్ చేయాలన్నమాట, ఓనర్కి ఫోన్ చేసి ఓనర్ వేస్తానమాట. ఇంత చిన్న హోటల్కి ముగ్గురు మెయింటెనెన్స్ చేస్తానమాట. నేనైతే ఫైనల్ సైట్కి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే హెలికాప్టర్ తయారు చేసే ఫ్యాక్టరీ అనమాట. వేమగల్ దగ్గర తయారు చేస్తూ ఉన్నారు, ఫ్యాక్టరీ తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా ఓపెన్ చేయలేదు, 10వ తారీఖు ఓపెన్ అనమాట. విధంగా మన పని అయితే ఫైనల్ చేయాలన్నమాట. పోతా ఉన్నాం మేము ముగ్గురే. సీలింగ్ చూడండి ఎంత హైట్ ఉందో. వీళ్ళు గ్రీన్ జాకెట్ వేసుకున్నారు కదా, వాళ్ళందరూ ఇంజనీర్లు అంటమాట. పోతా ఉన్నాం పైకి. ఫస్ట్ ఫ్లోర్లో ఉండండి మా మెటీరియల్, మా టూల్స్ అంతా ఫస్ట్ ఫ్లోర్లో పెట్టేస్తారు చూడండి. మీరు కూడా ఎంత గలీజ్గా ఉందో, ఏమంటే ఇదంతా మెటీరియల్ అనమాట. ఇదంతా ఎంత గలీజ్గా ఉంటుందో ఫైనల్ చేస్తే అంతా బాగా ఉంటుంది. ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఆ సైడ్ అయితే హెలికాప్టర్ తయారు చేస్తారనమాట, ఈ సైడ్ అయితే ఆఫీస్ అనమాట. వాళ్ళు ఈ కంపెనీ స్టాఫ్ ఉండాలన్నమాట, వాళ్ళకైతే ఈ ఆఫీస్ లేవు. పైన అయితే ఇంకా కాంక్రీట్ వేయలేదు, టైల్స్ ఏమి స్టార్టే చేయలేదన్నమాట వర్క్. కింద అయితే పై చూపిస్తాను చూడండి మీకు కూడా. మేమైతే ఫైనల్లీ డోర్ ఓపెన్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. మా మెటీరియల్ అయితే సపరేట్గా పెట్టుకుంటాం అన్నమాట దీంట్లో. ఎందుకంటే దీంట్లో మా కాస్ట్లీ ఐటమ్ ఉంటాయన్నమాట చూడండి. సందుకులో ప్యాక్ చేసేస్తారనమాట. నేనైతే ఫైనల్ డ్రెస్ అంతా చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీటింగ్కి పోవాలా చూడండి. నా డ్రెస్ ఎంత బాగుందో. నేనైతే వాళ్ళకైతే డ్రిల్లింగ్ మిషన్ ఇచ్చేసాను. ఆడిపోయి పైపులు ఎత్తుకొని పోవాలన్నమాట కిందికి, ఎంఎస్ పైపులు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కిందికి ఎత్తుకొని పోవాలా అనమాట. ఇది చాలా బరువు ఉంటాయి, ఎంఎస్ పైప్ అనమాట ఇది. మేమైతే కిందకి ఎత్తుకొని పోతా ఉన్నాను అనమాట ఎంఎస్ పైపులో. ఇప్పుడైతే లాడర్ అడ్డంగా ఉందన్నమాట, ఈడేయాలన్నమాట.
ఇక్కడ డీబీలు అంతా కొట్టాలి, అందుకోసం రేస్పై పని ఉంది పైన, అది చేయాలన్నమాట. నేనైతే ఫైనలీ రేస్ వేసుకొని పోతాను అనమాట. ఫైనల్ మీటింగ్ వచ్చేసిందని చూడండి, మీటింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమో చెప్తా ఉన్నారు, మా సేఫ్టీ గురించి చెప్తా ఉన్నారు అనమాట. సేఫ్టీ ధరించండి. కొంతమంది బిల్డింగ్లో అయితే వర్క్ చేస్తారు, దాంట్లో సేఫ్టీ ఏమి ఇచ్చలేదు, మీకు ఇస్తూ ఉన్నాం కదా, మీరు ఎందుకు వేసుకుంటా లేదు అని చెప్తా ఉన్నారు. ఫైనల్లీ వర్క్ స్టార్ట్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్. మా మామ అయితే పైన ఎక్కేసి రేస్ వేస్తానన్నాను అనమాట. చూడండి, అది కొంచెం ఇదే అయితే కూడా కిందకి వచ్చి తోసుకొని పోవాలన్నమాట. నేనైతే హెలికాప్టర్ ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళిపోయాను. ఈడే అనమాట హెలికాప్టర్ రెడీ చేసేది. ఆడ ఫ్యాన్లు చూడండి ఎంత పెద్దదో ఉన్నదో. నేనైతే ఇప్పటికి చూడలే, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తానమాట. అందుకోసం ఈ వీడియో జూమ్ చేసి మీకు కూడా చూపిస్తా ఉన్నాను చూడండి. లోపల పోయేకి ఇస్తారు, కానీ నాకు వర్క్ ఉందన్నమాట. ఇడే ఉండిపోయాను. మళ్ళీ పైకి పోయి జూమ్ చేసి చూపిస్తా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉన్నాయో. హెలికాప్టర్ ఫ్యాన్స్ ఆడే పెట్టేస్తున్నారన్నమాట. వర్కర్స్ అంతా పని చేస్తూ ఉన్నారు. విన్నే 10వ తారీఖు ఇక్కడ ఫంక్షన్ ఉందన్నమాట. ఓపెనింగ్ ఏమో ఉంది, నాకంతగా తెలియదు. వీళ్ళైతే ఇంజనీర్ అనమాట. నేనైతే బయటికి వచ్చినాను. చల్లని గాలి ఎంత బాగా వస్తూ ఉందో అంటే ఎంత బాగా వస్తూ ఉన్నా ఫ్రెండ్స్. గాలి అయితే చూపించగలేదు చూడండి, ఎంత సుడి గాలి వచ్చేసింది. ఇక్కడ ఎంత బాగా తిరుగుతూ ఉంది చూడండి, ఎంత ఫాస్ట్ తిరుగుతూ ఉందో. దగ్గర పోయి వీడియో చేస్తాను ఉండండి ఫ్రెండ్స్. చూడండి, అందరూ భయం పడి వెళ్ళిపోతూ ఉన్నారు. నేనైతే దగ్గర పోతా ఉన్నాను వీడియో షూట్ చేసేదానికి, మీకు చూపించేదానికి దగ్గర పోతాను అనమాట. అది చూస్తేనే నాకు ఒక అనిపించింది, సుధీర్ వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి, ఎక్కడో వెళ్ళిపోతా ఉన్నాడు సుధీర్. దగ్గర పోయి సెల్ఫీతో దిగుదామని చూస్తే ఎక్కడో వెళ్ళిపోతా ఉన్నాడు సుధీర్. నేనైతే పోతా ఉన్నాను అనమాట. చూడండి, ఎక్కడో వెళ్ళిపోయింది అది. ఆడకే పోవాలన్నమాట. నేను పోయే కొందరికి వెళ్ళిపోతుంది అది. ఈ నుంచే జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది జూమింగ్ అయితే అయ్యలేదు, నేనైతే ఫోకస్ అంతా ఆడే పెట్టిస్తున్నాను. వాళ్ళైతే పని మనుషులు అందరూ లేబర్ అందరూ పోతా ఉన్నారన్నమాట. ఈడైతే ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. వాళ్ళు ప్లేవుడ్ ఎత్తుకున్నారు, వాళ్ళు సీట్ ఎత్తుకున్నారు. చూడండి ఎట్లా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, పడిపోయింది. అయ్యో పాపము పడిపోయింది అనమాట అది. చూడండి ఫ్రెండ్స్, లేబర్ పరిస్థితి ఇట్లా అన్నమాట. ఫైనల్లీ ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది ఇక్కడ. మా వాళ్ళైతే ఇద్దరు హయాబుజా ఎత్తుకున్నారు, వాళ్ళే హయాబుజా అనమాట. మా హయాబుజా ఇంకా వస్తుంది చూడండి, ఎక్కేసిన హయాబుజాలో. వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు, మేము వెనక్కి పోతా ఉన్నాము. ఎందుకంటే 1 గంట అయిపోయింది, అన్నం తినక వచ్చింది, ఎందుకు పోతా ఉన్నాం చూడండి ఫ్రెండ్స్. ఈడ సెక్రటరీ ఏమి ఉండలేదన్నమాట. చూడండి, వీళ్ళైతే మేనేజర్ అనమాట. మేనేజర్లు పోతా ఉన్నాము. మళ్ళీ ఆ హోటల్కి వచ్చేసినాను అనమాట, ఎందుకంటే 2 పూట్ల ఆడే తింటామన్నమాట. చూడండి, మేమైతే 2 చపాతీలు తీసుకున్నాను అనమాట. అక్క అయితే వేసిస్తా అన్నారనమాట. చూడండి, మేమైతే నలుగురికి ఇస్తా ఉన్నారనమాట. చూడండి, నేనైతే చపాతీ దాల్ తీసుకున్నాను. నేనైతే తింటా ఉన్నాను, చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ రైస్ తీసుకున్నాను అనమాట. చూడండి, రైస్ ఎంత బాగా ఉందో. సైడ్ ఇది కూడా తీసుకున్నాను అనమాట, ఎంత బాగుంటుంది. చూడండి, మీరు కూడా తింటా ఉన్నాను. నేనైతే తినేసి ఆ ఫోటోలు చూస్తే మా పునీత్ రాజ్ కుమార్ అన్నది కూడా ఫోటో ఉందన్నమాట. చాలా బాగుంది, ఎప్పుడు చూస్తే కూడా చిరునవ్వే కనిపిస్తూ ఉంది నవ్వులో. చూడండి, ఫైనలీ వచ్చేస్తున్నాం. మేమైతే సైడ్కి పోతా ఉన్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, లోపల పోవాలన్నమాట. చూడండి, ఆ లేబర్ పరిస్థితి ఎట్లుందో. కవర్ చుట్టుకుంటా ఉన్నాడు అన్నమాట, కాలుకి కవర్ చుట్టుకుంటా ఉన్నాడు. ఫైనలీ మేమైతే రేస్ పైకి బెండ్ చేస్తూ ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇంత బాగా చేస్తూ ఉన్నాను. చూడండి, మా మామ అయితే చేస్తూ ఉన్నాను, నేనైతే వీడియో పెడతా ఉన్నాను. ఈడేయాలన్నమాట రేస్ వే, బెండ్ చేసి కిందికి వేయాలన్నమాట. అది తీసుకొని వచ్చి ఇది కింది నుంచి వేస్తాను. నేనైతే పొద్దున్నే వేసుకున్నాను షూలు అనమాట, నాకు అయ్యలేదని తీసేస్తా ఉన్నాను. చూడండి, ఎంత ఇది అయిపోయిన కాళ్ళు, చాలా నొప్పి అవుతూ ఉంది ఫ్రెండ్. దానికి రిలీజ్గా అయిపోయినాయి. పొద్దున్నే వేసింది ఇది, ఇప్పుడు తీస్తూ ఉన్నాను. ఎందుకంటే సేఫ్టీ షూ అనమాట, ఇది వేసుకుంటే పోతే బయట తరిమేస్తారనమాట. కానీ మాకు పని ముఖ్యమని చేసుకుంటాము.
చూడండి నాకే ఎట్లుంటే డైలీ వేసే వాళ్ళకి ఎట్లుంటుంది అని చెప్తారు మీరు కూడా. వాళ్ళైతే సాక్సులు వేసుకుంటారు, నేనైతే ఫస్ట్ డే కదా అందుకోసం నాకు అట్లా అయిపోయింది అనమాట. వాళ్ళైతే ఎవరిని చూపించాను కదా ఫ్రెండ్స్, వాళ్ళైతే కవర్ చేసుకొని చుట్టుకుంటా ఉన్నారన్నమాట కాలికి. నేనైతే ఫైనల్లీ చెప్పులు వేసుకున్నాను చూడండి. ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది, గాలి పోతా ఉందన్నమాట. మేమైతే పని కంప్లీట్ చేసుకొని రూమ్కి పోతానన్నాం అనమాట. నలుగురు పోతా ఉన్నాం ఒకే బైక్లో చూడండి. నేనైతే వెనకాల కూర్చున్నాను, 1 2 ఇంకోటి నా ముందర కూర్చున్నాడు, నేనైతే వెనకాల కూర్చున్నాను అనమాట. పోతా ఉన్నాము చూడండి మీరు కూడా. ఎక్కడన్నా పోలీసులు చిక్కితే అంతే అనమాట. హెల్మెట్లు ఏమీ లేదు, లైసెన్స్ కూడా లేదనమాట. లైసెన్స్ ఉంది కానీ ప్రజెంట్ లేదు, ఇంట్లో ఉంది. మేమైతే బయట ఉన్నాం కదా, మేమైతే పోతా ఉన్నాం అనమాట. ఎంతో ఫేమస్ అయిన ఆంబూర్ హోటల్ బిర్యానీ తినేదానికి పోతా ఉన్నాం అన్నమాట. చూడండి మీరు కూడా. నేను దూరం పోవాలా, మా వెనకాల అయితే పోలీస్ వస్తూ ఉన్నాడు అనమాట. మేము ముగ్గురు పోతా ఉన్నాము, హెల్మెట్ ఏమీ లేదు. చూడండి పోతా ఉన్నాడు కానీ మాకేమీ చెప్పలేదన్నమాట. హోటల్ దగ్గర పోతా ఉన్నాము. హోటల్ అయితే క్లోజ్ చేస్తున్నారు. మేమైతే వేరే హోటల్ దగ్గర వచ్చేస్తున్నాము. ఈడైతే మనకి సెట్ ఏమీ లేదు ఈడ. నేనైతే అడుగుతా ఉన్నాను ఏమేముందంటే మాకు సెట్ అయ్యలేదే ఐటెంలో చెప్తా ఉన్నారు. అందుకోసం మేమైతే వేరే హోటల్ చూస్తూ ఉన్నాము. ఈడైతే ఎగ్ రైస్ దొరుకుతుంది, ఆడిపోయి చూస్తే చాలా బాగుంది ఎగ్ రైస్, కానీ 50 రూపీసే, చాలా బాగా వేసిస్తారు చూడండి. ఈ ఎగ్కి అయితే ఎక్స్పైరీ డేట్ ఉండలేదు, ఎగ్ రైస్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉండలేదు చూడండి. వాళ్ళైతే బన్కి ఎక్స్పైరీ డేట్ అడుగుతూ ఉన్నారు. దీనికి ఎగ్ రైస్కి బోండాలకి అది ఎంత ఎక్స్పైరీ డేట్ కావాలా, కానీ ఉండలేదని చెప్తా ఉన్నారు వాళ్ళైతే. మీడియా వాళ్ళైతే అందరికీ ఎక్స్పైరీ డేట్ ఉండాలని చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళకి మిమ్మల్ని ఇచ్చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయని చిన్న చిన్న వ్యాపార వాళ్ళకే పై చెప్తారు. పెద్ద 5 స్టార్ హోటల్కి దాంట్లో ఎంత కలిసి జరుగుతూ ఉంది, దాంట్లో అయితే ఏం చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళ జీవితం ఉండలేదు మళ్ళీ, అందుకోసం వాళ్ళైతే ఆడిపోయలేదు. వీళ్ళైతే వీళ్ళైతే బెదిరిపోతారని వీళ్ళు చెప్తారనమాట. కానీ వాళ్ళైతే మైక్ ఇచ్చేస్తారని ఎంతంటే అంత మాట్లాడకూడదు, వాళ్ళు కూడా కొంచెం బుద్ధి రావాలా. కానీ హిందూ ముస్లిం అని వాళ్ళు కూడా ఇది ఇచ్చేస్తారు, అది అంతా ఉండలేదు. నేను చెప్పింది ఏమన్నా రాంగ్ ఉంటే క్షమించండి. నేనైతే తింటా ఉన్నాను అనమాట. ఎంత బాగుందో చూడండి. మబ్బులో నేనైతే కనిపిస్తూ లేదు. నేనైతే తినేసి బిల్ అంతా కట్టేసిపోతా ఉన్నాను అనమాట ఆ రూమ్కి. చూడండి మీరు కూడా. మేమైతే గాడి పార్క్ చేస్తున్నాము, ఫస్ట్ ఫ్లోర్కి పోవాలన్నమాట. ఇప్పుడు ఇదైతే మబ్బుగా ఉంది, టైం అయితే 12 అవుతా ఉన్నాయి చూడండి. పోతా ఉన్నాం మేము. మా వాడైతే నాకు ఓపెన్ చేస్తూ ఉన్నాడు చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్. మీ తమ్ముడికి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.